తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి అయితే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నదట. ఇక మూలుగుతాన నక్క మీదనైతే తాటికే పడ్డట్టు ఆయన మీద కుదిబండలు పడుతూనే ఉన్నాయి. మరి కాదా? తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సారు ఎన్నెన్నో మంచి పనులు చేస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతున్నది కదా. మరి ఇప్పుడు నువ్వేం చేసినావంటే హైడ్రాన్ తీసుకొస్తవి, విద్యార్థులను రోడ్ల మీదకి తీసుకొస్తవి, రైతులను రోడ్ల మీదకి తీసుకొస్తవి, అదేవిధంగా లగచెర్ల రైతుల మీద పడుతుంది. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతానైతే చాలా ఉన్నాయి వెలుగుమట్ల భూములు. ఇక దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ అన్నలు, గట్లనే ఆర్టీసీ కండక్టర్ అన్నలు, ఇక వాళ్ళను కూడా రోడ్ల మీదకి తెస్తవి. ఇక ఏందయ్యా నువ్వు చేసింది ఇన్ని సంవత్సరాలలో అంటే, ఇగో వీళ్ళని అందరినీ రోడ్ల మీదకి ఈడ్చి వీళ్ళకి ఇచ్చేటువంటి జీతభత్యాలు లేకుండా, అటు విద్యార్థులకైతే నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, రైతులకైతే రైతు భరోసా ఇవ్వకుండా, రైతు రుణమాఫీ ఇవ్వకుండా, వాళ్ళకి ఇచ్చినటువంటి బోనస్ ఇస్తా అని ఏదైతే హామీ ఉన్నదో ఆ హామీ ఇవ్వకుండా ఇప్పటికంటే ఇప్పటికీ మొక్కజొన్న రైతుల గోసనైతే చాలా వర్ణనాతీతం అని చెప్పాలి. మరి మొక్కజొన్న రైతులకైతే అసలు సెంటర్లే తెరుస్తలేరట. మరి ఎందుకు? మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నది కదా, మరి జనాలకి ఏమైనా చేసింది ఉన్నదా అంటే ఏం లేదట. ఇక ఏమన్నంటే పెద్ద పెద్ద మాటలు, పొడుగు మాటలు అయితే ఆ పార్టీ వాళ్ళ మీద పడుడు, పొట్టు తిట్టుడు, కూలిపో కాలిపో నాశనంగా సావు, ఇక గివ్వే, ఇక నోరు తెరతకివ్వే. అరే రాజకీయాలంటే విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. ఇక మరీ నువ్వు నాశనంగా నిన్ను విడిచిపెట్టాం, తొండలు దొర్రగొడతాం, గిట్లా వామ్మో ఒక సీఎం తరీకల మాట్లాడేటువంటి మాటలు అయితే కావులకి ఇవి. ఇక ఇప్పుడైతే ఒక ముచ్చట చూసుకుంటానులా, ఇగో రేవంత్ రెడ్డి సార్కి అయితే వరుసగా షాకులైతే ఆగుతానేట. ఒకవైపు కేసీఆర్ సభ సూపర్ సక్సెస్ అయింది. ఇక మళ్ళొక వైపు కాళేశ్వరం కేసులను అయితే రేవంత్ రెడ్డి సార్కి అయితే హైకోర్టు ఎదురు దెబ్బ చెప్పింది. అదే పీసీ గోల్స్ కమిషన్ ఏదైతేనదో ఆ నివేదిక ఆధారంగానైతే ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అయితే జారీ చేసింది కదా. ఇక సెక్షన్ 8 కిందనైతే నోటీసులు ఇచ్చుకుంటా ఆరోపణలు చేయడం అయితే సబబు కాదని కోర్టే తేల్చి చెప్పింది కదా. ఇక పీసీ గోల్స్ కమిషను నిబంధనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండానైతే వాటిని పాటించలేదని, విచారణల ఉల్లంఘనలు అయితే జరిగినాయని, అదే సమయంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విచారణకైతే రానున్న చంద్రబాబు రేవంత్ రెడ్డిల ఓటుకు నోటు కేసు చూసిరా. ఇక ఇవన్నీ చెప్తుంటేనైతే ఇక ఈయన ఎట్లకెళ్ళి తప్పించుకపోతాడయ్యా అంటే ఎట్లకెళ్ళి తప్పించుకపోడు. ఓటుకు నోటు కేసు ఉన్నది కదా, ఇక దాన్ని కూడా 2 వారాల తర్వాత తప్పకుండా బయటికే తీస్తారట. ఇక ఇది చాలదన్నట్లయితే డిమాండ్లు తీర్చాలనుకుంటున్నైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇక సమ్మె నిన్నటి నుంచే జరిగింది, కానీ ఇది 2వ రోజు కార్మికులైతే రోడ్లు ఎక్కబట్టి ఇక మళ్ళొక కేసులనైతే ప్రభుత్వ సంస్థలకు దుస్తువులు దుప్పట్లు టెస్కో ద్వారానైతే సేకరించాలని హైకోర్టు ఆదేశాలనైతే జారీ చేసింది ప్రభుత్వానికి.